ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక కీలకమైనటువంటి ఆగ్రహావేశాలకు సంబంధించినటువంటి ఇష్యూ. మార్గదర్శి అంశం మీదన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. ఏదైతే క్రిందసారి జరిగినటువంటి లోపాన్ని ఇక్కడ రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ ఆయన వల్ల కాలేదు. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైనటువంటి వివాదం ఏదైతే ఉందో అది కాస్త ఇప్పుడు క్లోజ్ అవుతున్నటువంటి వేళ వాళ్ళకి సహకరిస్తున్నారంటూ ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఆర్థిక అవకతవకలో అక్రమాలకు అడ్డాగా నిలిచిన మార్గదర్శికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉపకారం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. మార్గదర్శి చంద్రబాబు ముసుగు తొలగిందన్నారు. బాబు చరిత్రలో ఇది అతిపెద్ద మచ్చగా నిలిచిపోవడం ఖాయమన్నారు. గత ప్రభుత్వం మార్గదర్శిపై దాఖలు చేసిన అఫిడవిట్ను ఉపసంహరించుకోవడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడుతానన్నారని గుర్తు చేశారు. ఆయన అన్నట్టే ఇప్పుడు కాపాడుతున్నారని ఆరోపించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పన్నారు. డిపాజిట్లపై ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ ఉండకూడదని నిబంధన ఉన్న మార్గదర్శి దీన్ని కొనసాగించిందన్నారు. చంద్రబాబు మార్గదర్శిపై అఫిడవిట్ ఉపసంహరించుకున్న కేసు ఆగదని, ఆయన ఇందులో పార్టీని చేసే పరిస్థితి వస్తుందన్నారు. అలాగే సీఎం చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారు, కానీ మార్గదర్శికి బహిరంగంగా సాయం చేసి తన ముసుగు తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతో మార్గదర్శి సేకరిస్తున్న డిపాజిట్లు చట్టవిరుద్ధమని, దాని బ్యాంక్ ఖాతాలో ఉన్న 1051 కోట్లను అటాచ్ చేశారు. ఇది అన్యాయమైన అప్పట్లో మార్గదర్శి కోర్టుకు వెళ్ళలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను ఉపసంహరించుకునేలా చేసింది. అటాచ్ చేసిన ఆ నగదు మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం చెప్పడం దారుణం. సెప్టెంబర్ 11న మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు వాయిదాకు వస్తున్న సమయంలో ఇలా చేయడం తగదు. అక్కడ కూడా ఏదో చేయబోతున్నారని అర్థమవుతోంది. మార్గదర్శి చేసిన తప్పేనని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఫండమెంటల్ యాక్ట్ 1982 ప్రకారం చిట్ ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదని నిబంధన ఉంది. రామోజీరావు అన్ని వ్యాపారాలు ఆయన సామ్రాజ్య విస్తరణ మొత్తం ప్రజల నుండి వసూలు చేసిన డబ్బుతో నడుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచీలు మూసేశారు. దీంతో వారి ఖాతాలన్నింటినీ తెలంగాణలోని ఇతర బ్రాంచీలకు మార్గదర్శి తరలించింది. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో తమ సంస్థను వ్యతిరేకించడం తెలుసు. ఇలాంటి పనులు చేసే ముందు ప్రజలు ఏమనుకుంటారని సీఎంగా ఆలోచించాలి. మార్గదర్శిలో ఉన్న మొత్తం డబ్బులో 70% అన్అకౌంటబుల్, దీన్ని ఖచ్చితంగా నిరూపిస్తా. పన్ను ఎగవేద్దాలకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.